విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టి సమాజంలో గౌరవంగా బతకాలని బడికి తోలితే మంచిగా చదువుకొని భావి భారత పౌరులుగా ఎదగాల్సిన బడి పిల్లల బతుకులు గీ తీర్లా ఆగంగా అవట్టే. గదేందో మీరు కూడా చూడాలి కదా, చూడుర్రి. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే గురుకుల బల్లల్లా పురుగులన్నం, నీళ్ల చారు, ఎలుకలు గరుసుడు, పాములు గరుసుడు, ఫుడ్ పాయిజనింగ్ కేసులు గిట్లా రకరకాల కేసులు రోజు ఏదో ఒక చోట ఏదో బల్లె ఏనో కాడ మన రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతూనే ఉన్నాయి. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల బల్లెనైతే ఇవన్నీ కాకుండా కొత్త రకమైన సమస్య ఒకటి బయటకు వచ్చిందిలా. గా గిరిజన గురుకుల బల్లె 10వ తరగతి చదువుకునే వంతల మనోజ్ అనే పిల్లగాడు వారం రోజుల కిందట చెప్పా చేయకుండా ఎటో వెళ్ళిపోయిందటులా. ఇక ప్రిన్సిపాల్ ఈ ముచ్చట గమనించి పోలీసులకు వాళ్ళ అవ్వయ్యకు చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసిండ్రట బాలుడు మిస్ అయిందని. అయితే ఈ మనోజ్ అనే పిల్లగాడు బల్లె నుంచి తప్పిపోక ముందే ఒక 2 నెలల కిందట పిల్లగాని తల్లిదండ్రులను పిలిపించి ఇగో మీ పిల్లగాని చేష్టలు మంచిగా లేవు, చెడు అలవాట్లున్నాయని పిల్లగాని తల్లిదండ్రికి ప్రిన్సిపాల్ సార్ చెప్పేవరకల్లా మరి మా పొల్లగాన్ని ఇంటికి తోలుకపోవాలా సార్ అని అన్నాడట వాళ్ళ అయ్యా. గట్లెందుకు తోలుకపోతాం, మేము నచ్చ చెప్తాం ఇంకో 2 నెలలు అయితే పరీక్షలు ఉన్నాయి, మళ్ళీ 10వ తరగతి కదా, ఇన్ని రోజులు చదువుకున్న చదువంతా నాశనం అవుతుందా అని పిల్లగానికి ఎట్లనో ఒకట్ల మేమే నచ్చ చెప్పుకుంటాం మా కొడుకు అసంటోడు అని అన్నాడట ప్రిన్సిపాల్. ఇక ఏం జరిగిందో ఏం పోయిందో ఎట్లయిందో కానీ ఇక వారం కిందటనైతే మనోజ్ అనే పిల్లగాడు మిస్సింగ్ అయింది అన్నట్టు బల్లెకెళ్ళి. ఇక గప్పటి నుంచి పోలీసోళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళో దిక్కు వాళ్ళ దిక్కు తెలిసిన ఇండ్లల్లా ఎక్కడ పడితే అక్కడ ఎతుకుతాండట మనోజ్ కోసము. అయితే సోమవారం మాపటీలి కొయ్యూరుకు దగ్గరున్న మంప చెరువుల మనోజ్ అనే పిల్లగానంత వయసున్న మృతదేహం నీళ్లల్లా తేలుతాందట. గా శవాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాలలో పోలీసోళ్లకు సమాచారం ఇచ్చేవరకల్లా పోలీసోళ్ళు వచ్చి శవాన్ని పోస్ట్ మార్టం చేసేందుకు నర్సీపట్నంలో ఉన్న గవర్నమెంట్ దవాఖానకు తీసుకుపోయి అక్కడికి మనోజుల తల్లిదండ్రులను కూడా పిలిపించి ఈ శవం మీ పిల్లగాందేనా గుర్తుపట్టాని అనేవరకల్లా గా శవం మా మనోజ్ అయితే కాదని పిల్లగానోళ్ళ తండ్రి గీ తీర్లా మాట్లాడకొచ్చిండు. ఇగో మీరు కూడా ఇన్నులో పారి తీసుకెళ్ళిపోండి, మీ అబ్బాయికి చెడు అలవాట్లు ఉన్నాయి, తీసుకెళ్ళిపోయి మీ అబ్బాయి కంటే తీసుకెళ్ళిపోతాం కదా, వేరే స్కూల్కి జాయిన్ చేసుకుంటాం కదా. మాకు ప్రిన్సిపల్ మాట ఇచ్చారండి, మీకు 2 నెలలే కదా ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను తీసుకెళ్ళిపోతాం స్వామి అన్నాను. నేను మాల్లో ఉన్నానండి. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం స్వామి అంటే లేదు స్వామి 2 నెలలే కదా, నా కన్న కొడుకులా చూసుకుంటాను, అది బాధ్యత అంటే మరి మా స్వామికి వ్యసనాలు ఉన్నాయంటున్నారు కదా స్వామి, ఒక కన్నేసి ఉంచండి స్వామి అని ప్రిన్సిపల్ స్వామికి పక్కన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి మరీ చెప్పి వచ్చాం. ఆ స్వామి చెప్పడం వల్లే వెంటనే మేము రిటర్న్ ఇచ్చాం స్వామి. ఆ స్కూల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పి సమాచారం ఉంది, మీకు ఏమన్నా తెలుసు? కుర్రోడ్ని పట్టుకున్నామండి. ఏం చెప్పాడు బాబా ఆ కుర్రోడు ఏం చెప్పాడు? ఆ అబ్బాయిని పట్టుకున్నామండి. అది మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వక పట్టుకొని ఆ అబ్బాయిని పిలిచాడు. ప్రిన్సిపల్ కూడా వచ్చాడు, అందరూ వచ్చారు. ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళి స్కూల్లో అడిగారు. ఆ అబ్బాయి పేరు చరణ్, వాళ్ళ అమ్మగారు హోంగార్డ్ అట. ఆ అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులు ఎంక్వైరీ చేసేది, ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నట్టు. తర్వాత ఆ అబ్బాయిని బయట తీసుకొచ్చి మేము పర్సనల్గా ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే వాళ్ళ గ్రూప్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఆ గ్రూప్ దగ్గర తీసుకెళ్ళాడు. బాబుద్దరిని ఎవరైనా తీసుకెళ్తే ఆ కుర్రోళ్ళు లేరు. లేకపోతే మరి ఏంటంటే అంటే పరిస్థితి గంజాయి ప్యాకెట్ 400 రూపాయలకు అమ్ముతున్నారు స్కూల్ వెనకాల. అంటే స్కూల్ వెనకాల అమ్మితే వీళ్ళు ఏం చేస్తున్నారు? వెనకాల నుంచి దారులు ఉన్నాయి, ఒక్కసారి 2 సార్లు వెళ్ళిపోతే మరి పట్టుకోవాలి, అదుపు చేయాలి కదా స్వామి. విన్నారు కదా, గా బట్టెబాజిగాడెవడో గంజాయి అమ్ముతాడట బడికి దగ్గర. ఇక అన్ని దిక్కులో పోయింది, ఆఖరికి బట్టెబాజిగాళ్ళు బల్లల్లో కూడా దూరవాడి గంజాయి అమ్ముతానంటే మన భావి భారత పౌరుల భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేస్తానో చూడండి బట్టెబాజిగాళ్ళు. మరింతకు శవం మనోజుది కాకపోతే మనోజు ఎక్కడికి పోయినట్టు, మరి శవం ఇవ్వాలన్నట్టు అని తేల్చే పనిలో పడ్డారు పోలీసోళ్ళు. నేను లాక్కొని వస్తాను ప్రిన్సిపల్ని, ఆ సెక్యూరిటీ గార్డ్ని, ఆ వార్డన్ని
ఎస్ఐని నేను వదిలిపెట్టను. ఎంత లంచం తీసుకున్నాడు ప్రిన్సిపల్ దగ్గర? ఎంత లంచం తీసుకున్నాడు? ఎంత లంచం తీసుకొని నా బిడ్డని ఇంత అన్యాయం చేస్తున్నాడు? నా బిడ్డని నా దగ్గరికి చేర్చాలి, లేకపోతే నేను ఎక్కడికైనా నేను వెళ్తాను, ఎంతకైనా నేను వెళ్తాను.